ఈరోజు గుత్తి వంకాయ కూర చేయబోతున్నానండి. ఇదిగోండి శనగలు. ఇదంతా పౌడర్ చేయడం అంత వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని తీయలేదు నేను. ఇదిగోండి ఇదేమో మినపప్పు శనగపప్పు నూరిన పొడి అండి. ఇది ధనియాల పొడి నూరుకున్నాను. ఇప్పుడు వంట స్టార్ట్ చేసేద్దాం. కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తున్నానండి. ఇది ధనియాలు, జీలకర్ర, మెంతులు, చిటికెడు ఆవాలు, ఇవన్నీ కూడా నేను శనగల్లో చూపించాను కదండి, పౌడర్ చేశాను. అలాగే ఇవేమో మినపప్పు శనగపప్పు అండి. చేతులు పడిపోయాయి నాకు నూరలేక. మిక్సీ కాదు కదండి, అందుకు కొంచెం పొడి పొడిగా ఉన్నాయి. అలాగే దంచుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రబ్బలు, ఇది వచ్చేసి కొంచెం అల్లం ముక్క అండి, కొంచెం దంచుకున్నాను. ఇవేమో వంకాయలు. స్టవ్ మీద ఒక మట్టి పాత్రను అయితే పెట్టుకున్నామండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఏం చేస్తామంటే, ముందు వంకాయలు ఉన్నాయి కదండి, ఈ వంకాయలు, ఈ ధనియాల పొడి ఏదైతే ఉందో అది వంకాయల్లో పెట్టేసుకుందామండి. ఇలా వంకాయల్లో మొత్తం ఈ పొడి అంతా కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇందులో నేను ఎటువంటి ఆయిల్ కూడా యాడ్ చేయలేదండి. పొడిగానే నేను వీటిని వేయించాను, పొడిగానే నేను వీటిని నూరాను. ఆయిల్ ఏం లేదు. ఇందులో మాత్రం కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, ఎందుకంటే ఇది మట్టి పాత్ర, చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకుందాం. ఇవన్నీ ముందుగా వెల్లుల్లి రబ్బలు వేసుకుందామండి ఫస్ట్. తర్వాత అల్లం ముక్కలు, అలాగే దంచిన పచ్చిమిర్చి 3 వేసేసుకొని మనం కాస్త వేయించేద్దామండి. వీటిని చూసారు కదండి, కమ్మటి వాసన వస్తుందండి. మట్టి పాత్రలో కానీ మనం చలికాలం రాతి పనిముట్లలో కానీ మనం పచ్చడి కానీ ఏదైనా చేసుకుంటే కనుక మనకి టేస్టీగా రుచికరంగా వస్తాయండి. దీంట్లో చాలా మంచి మంచి గుమగుమలు వస్తున్నాయి వెల్లుల్లిపాయలు. ఇప్పుడు మనం వంకాయలు వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. వేసేసుకుందామండి ఒక్కటి చెప్పిన. చక్కగా వంకాయలన్నీ ఇలా వేసేసుకుందాం. వేసేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు ఉంచితే చక్కగా ఉడికిపోతాయండి. మిగిలిన పొడి ఏదైతే ఉందో అది పైన చల్లేస్తున్నానండి నేను, అది వేస్ట్ అయిపోకుండా. ఆయిల్ వేయలేదు కాబట్టి వంకాయలకి చక్కగా పట్టవండి ఇవి. కానీ ఆయిల్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు, న్యాచురల్గా ఉండాలని కోరుకుంటాను. సో ఇవి వేసేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చూద్దాం. వంకాయలన్నీ వేసేసాను. అలాగే ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక పల్లీలు, నువ్వులు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవి కూడా మీరు ఇందులో ఫ్రై చేసుకుని మీరు పౌడర్ చేసుకుని యాడ్ చేసుకుంటే మరింత రుచికరంగా ఉంటుందండి. ఒకసారి చూడండి, కర్రీ అంతా రెడీ అయిపోయిందండి. చూసారా ఎలా పొగలు వచ్చేస్తున్నాయని. వీడియోలో మీకు కనిపించట్లేదు, మనకి ఇలా చేసుకున్నాను. మొత్తం అంతా రెడీ అయిపోయింది. వంకాయ చూడండి చక్కగా వేగిపోయిందండి వంకాయ. సో ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.